పని చేసుకుంటూ తింటాం, ఆనందంగా ఉంది. ఓ 10 మంది తిండి అందరూ కలిసి ఒక పర్దాలో లేదా ఒక చిన్న గుడ్డలో కలిపి అందరూ కమ్మగా తిన్న దినాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎవడు తిండి వాడిదే. శుభ్రత పేరు మీద గర్వానికి వెళ్ళిపోయి ఇంత తిండి తినేసి ఇష్టమైన రుచికల పదార్థాలకు అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంతటి కారణం సోషల్ మీడియా సాంఘిక మాధ్యమం. అంటే ప్రజలకు మధ్య ఒకరికి మధ్య ఉన్న వారధి. చదువుదాం మరి. రెండోది ఏంటో తెలుసా? మనుషులపై ఆశ. తిండిపై ఆశ ప్రాణాలు తీస్తుంది. తలతలాడే పదార్థాలు తిన్నాక తర్వాత విలవిల్లాడేటట్టు చేస్తుంది. రెండోది మనుషులపై ఆశ. మరొకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనాన్ని చదివితే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము, అది తను కనురెప్పలు చికిలించి నిన్ను లోకంలో లోపరుచుకుని నిన్ను నాశనం చేస్తుందిరా. ఏంటంట చెప్పండి? దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము. 7వ అధ్యాయానికి పోతే ఇంకా వివరంగా ఉంటుందంటే అది మనం చదవకూడదు. ఎవరికోళ్ళు వ్యక్తిగతంగా చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందం ఆకర్షించే విధంగా ఎవరైతే నిన్ను ప్రయత్నిస్తున్నారో నీ జీవితాన్ని నాశనం చేస్తారని గుర్తుపెట్టు. ఎవరైతే నీ ఎదుట కనపడుతున్న వ్యక్తి అందాన్ని బట్టే నువ్వు ఇష్టపడడం ప్రారంభిస్తే అది నిన్ను ఆశను కలిగిస్తుంది.